కాకినాడ జిల్లా కిర్లంపూడిలోని మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం నివాసంలో వైసీపీ నాయకులతో భేటీ అనంతరం వైసీపీ నేతలు కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన నాయకులు ప్రతిపక్ష నేతలపై అక్రమ కేసులు బనాయిస్తూ గొంతు నొక్కే ప్రయత్నం అధికార పక్షం చేస్తుందని మండిపడ్డారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇలాంటి చర్యలు శోచనీయమని, రానున్న రోజుల్లో ప్రజలు తగిన సమాధానం చెబుతారని హెచ్చరించారు. ఈ సమావేశంలో గూడూరు శ్రీనివాస్, తలారి వెంకట్రావురెడ్డి, రామకృష్ణ కూటమి ప్రభుత్వ విధానాలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇవ్వాలని చెప్పి ప్రార్థిస్తూ ఈరోజు రాష్ట్ర రాజకీయాలు చూస్తే చాలా బాధగా ఉంది. ఎందుకంటే బడ్జెట్ చూసాం. బడ్జెట్లో ఏంటంటే రెవెన్యూ రాబడి 2,32 కోట్లని చూపించారు. గతంలో ఇప్పటి వరకు ఏ ప్రభుత్వంలోనూ కూడా అంత రాబడి లేదు. గతంలో ఎప్పుడైనా ఈ అవకాశాన్ని కల్పించారు. ఒక కార్యకర్తగా నేను కష్టపడి పనిచేస్తూ ఇవాళ మెడికల్ కాలేజీలు కోర్టు సంతకాల్లో కానివ్వండి అన్ని కార్యక్రమాల్లో కూడా పార్టీ ఓడిపోయిన మొదటి రోజు నుంచి కూడా కష్టపడుతూ పనిచేశారు. దాన్ని కార్యకర్తల ప్రభుత్వం వస్తుందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన విధంగా నేను ఒక కార్యకర్తని. నాకు ఈరోజు ఈ అవకాశం కల్పించిన తలా వెంకటరావు గారికి, అలాగే మన రాజమండ్రి పార్లమెంటు ఇన్ఛార్జ్ గూడూరు శ్రీనివాసరావు గారికి, మా గురువు గారు ముద్రగడ పద్మనాభం గారికి, రీజనల్ కోఆర్డినేటర్ అయిన బొత్స సత్యనారాయణ గారికి, జిల్లా అధ్యక్షుడు వేణు గారికి, అలాగే జిల్లా యూత్ ప్రెసిడెంట్ మరి నాకు సోదర సమానులు జక్కంపూడి రాజా గారికి, జక్కంపూడి గణేష్ గారికి, మరి రాజమండ్రి పార్లమెంట్లో ఉన్న ఎమ్మెల్యే అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రాజమండ్రి పార్లమెంట్లో మరి ఎంపీ గూడూరు శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో, అలాగే మా ఎమ్మెల్యే తలా వెంకటరావు గారి అధ్యక్షతను ఫ్లెక్సీలో హెల్తీ నయ్య వ్యవహారంలో జరగలేదు. అది నేషనల్ అంటే ల్యాబ్లు ఉన్నాయి కదా మన దేశంలోనే ఇంపార్టెంట్ ల్యాబ్లు, ఆ ల్యాబ్లు కూడా సిఫ్ట్ ద్వారా అదేవిధంగా వేరే రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఈ రిపోర్ట్ ను కూడా కావరం చేయకుండా వాళ్ళు దాన్ని పక్కన పెట్టి వాళ్ళ కల్తీ జరిగిపోయింది అన్నట్టుగా ప్రశ్న వేసుకొచ్చారు. దాన్ని ప్రశ్నించారు ఎవరు, మన అంబర్ రాంబాబు గారు.